రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ లో 3వ రోజు సిట్ విచారణ ముగిసింది. చాణక్య కేసిరెడ్డిని సిట్ అధికారులు వేరువేరుగా విచారించారు. లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం లేదని కేసిరెడ్డి తెలియజేశారు. ఇక లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ఎవరో చెప్పాలని సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ తర్వాత చాణక్య కేసిరెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ విచారణ ముగిస్తుందని అనుకోవచ్చు, ఎందుకంటే దీనికి సంబంధించి కూడా లిక్కర్ స్కామ్లో ఎవరి పాత్ర ఎంతుందని అని చెప్పేసి సీట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏమైనా వివరాలు రాబట్టారా? అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ సాయి. అయితే లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా ఇప్పటికే దీంట్లో కీలకమైన నిందితుల్ని కస్టడీకి ఇస్తూ కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆ ఆదేశాల మేరకు కూడా ఇప్పటికే లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా ప్రధాన నిందితుడు ఎవరున్నారు రాజ్ కస్టడీ కూడా టీడీ పోలీసులు ఇప్పుడు సిట్ అధికారులు కూడా తమ అదుపులో తీసుకొని తమ కస్టడీ తీసుకొని విచారిస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా వాళ్ళు సబ్ జైలు నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రాజ్ కస్టడీతో. అలాగే అతని పిహెచ్ అతని అనుచరుడు చాణక్యను కూడా వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సిట్ కార్యాలయానికి తరలించారు. సిట్ కార్యాలయంలో కూడా దాదాపు ఉదయం నుంచి ఇప్పటిదాకా సాయంత్రం వరకు కూడా వివిధ ప్రశ్నల రూపంలో కూడా సమాచారం రాబట్టింది కూడా అధికారులు సిట్ అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇంటరాగేషన్ చేశారు. అయితే గత కొద్ది రోజులు చూసుకునే మటుకు లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా దాదాపు పలు ప్రశ్నలు కూడా సిట్ అధికారులు ప్రధానంగా కచేటీని కూడా సంధిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే దాదాపు ఇప్పటికీ 100కు పైగా క్వశ్చన్లు కూడా అతను అడిగినట్టు సమాచారం. అయితే చాలా మటుకు కూడా అతను తనకు తెలియదు, తనకు గుర్తు లేదనే విధంగా కూడా చెప్తూ వచ్చారు. అయితే కొన్ని సంబంధాల మటుకు అయితే ఈ లిక్కర్ స్కామ్ కు ఎవరు పథకం రూపొందించారు, ఎవరు పాల్గొన్నారు, ఎక్కడెక్కడ పాల్గొన్నారు, అసలు ఈ ట్రాన్సాక్షన్ లో డబ్బులు ఎక్కడ మీరు నెలకు దాదాపు 30 నుంచి 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఏదైతే ఈ లావాదేవీలు ఉన్నాయో, అంటే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా 60 కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి ఎక్కడికి తరలించారు, ఆ డబ్బులని నిధులని ఓలా కోట్లు వెళ్ళాయి, అకౌంట్ కి ఎక్కడెక్కడ ఈ జీరో అకౌంట్ ద్వారా ఎట్లా తరలించారని చెప్పేసి కూడా వివిధ ప్రశ్న రూపంలో కూడా సిట్ అధికారులు కూడా కూపీ లాగేందుకు ప్రయత్నం చేశారు. అయితే కొన్నిటి మటుకు సమాధానము ముక్తసరిగా ఇచ్చినట్టు కేసిరెడ్డి ఇచ్చినట్టు కూడా సమాచారం. అయితే ఇప్పటికీ దాదాపు వందలాది క్వశ్చన్లు కూడా వాళ్ళు వివిధ రూపంలో కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే కొన్నిటి మటుకు సమాధానం వచ్చింది, కొన్నిటి మటుకు అయితే కీలకంగా తీసుకున్న మటుకు ఈ కేసుకు సంబంధించి కూడా అయితే మొత్తం ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వాళ్ళ పాత్ర ప్రమేయం పైన కూడా కూపీ లాగేందుకు కూడా సిట్ అధికారులు ఈ ఇంటరాగేషన్ కూడా ప్రత్యేకంగా క్వశ్చన్లు అడిగారు. అయితే కొన్ని క్వశ్చన్లు మటుకు అతను ఆ సమాధానం ఇచ్చిన మటుకు అయితే అప్పుడు గత ప్రభుత్వంలో ఏదైతే ఉన్నారో బిగ్ బాస్ ఆదేశాలతో తాను ఇదంతా ఈ వ్యవహారాన్ని కూడా అతను చేసినట్టు కూడా కసిరెడ్డి సిట్ అధికారులకు చెప్పినట్టు సమాచారము. అయితే గత ఎన్నికల్లో ఏదైతే వైసీపీకి సంబంధించి కూడా ఎన్నికల టైంకి పెద్ద ఎత్తున నిధులు వచ్చేలా కూడా ఈ పథకం రూపొందించాలని చెప్పేసి కూడా ఈ మద్యం పాలసీని రూపొందించాలని చెప్పేసి కూడా అప్పట్లో ముఖ్య నేతలు అతను చెప్పినట్టు కూడా అతను సిట్ అధికారుల విచారణ కూడా వెల్లడించినట్టు సమాచారం. మొత్తం తీసుకునే వరకు అయితే వివిధ ప్రశ్నల ద్వారా మటుకు సిట్ అధికారుల వరకు కొంత సమాచారాన్ని రాబట్టారు. అయితే ఇంకా కీలకమైన కొన్ని ప్రశ్నలకు మటుకు సమాధానం రావాల్సి ఉంది. అయితే కసిరెడ్డి మటుకు చాలా మటుకు సమాధానం మటుకు చెప్పకుండా దాటేసుకుంటూ వస్తున్నారు. అయితే సిట్ అధికారులు మటుకు ముప్పు తిప్పలు పెట్టుతూ క్వశ్చన్ల రూపంలో ప్రశ్నల రూపంలో అతన్ని ఇంటరాగేషన్ చేస్తూ వచ్చారు. దాదాపు ఇప్పటికీ ఒక రోజులో చూసుకుంటే మటుకు దాదాపు 100 క్వశ్చన్లు కూడా ఇస్తున్నట్టు సమాచారము. ఆ 100 క్వశ్చన్లకు కూడా అతను ఏదో విధంగా తప్పించుకుంటూ ఆన్సర్ ఇస్తూ వచ్చాడు. అయితే మొత్తం చూసుకున్న మటుకు ఈ రోజు కూడా కొలిసబితికమే కసిరెడ్డికి సంబంధించి కూడా ఇంటరాగేషన్ పూర్తయింది. అలాగే ఇతను కసిరెడ్డికి సంబంధించి కూడా మరొక నిందితులు ఏదైతున్నారో చాణక్యని కూడా లిక్కర్ కేసుకు సంబంధించి కూడా సిట్ అధికారులు పలు రూపంలో కూడా ప్రశ్నలు సాధించినట్టు సమాచారము. లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా చాణక్య పాత్ర ఎలా ఉంటుంది, ఎక్కడ చేశాడు అతను, ఈ డబ్బుల ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ చేశారు, దానికి నెట్వర్క్ ఎలా రూపొందించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. మొత్తం చూసుకుంటే ఈ సిట్ అధికారుల విచారణ మటుకు కీలకమైన వ్యక్తుల పాత్ర కోసం కూడా ఇంటరాగేషన్ పూర్తి స్థాయిలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం చూసుకుంటే మరో న్యాయస్థానం ఆదేశాల మనకు కూడా ఇంటరాగేషన్ కొనసాగే అవకాశం ఉంటుంది. సాయి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.